డియర్ ఫ్రెండ్స్, మనం వీడియోలో డిస్కస్ చేసుకున్నట్టుగా షార్ట్ వీడియోలో మనం హౌజా 250 వాట్ గురించి కంప్లీట్గా తెలుసుకోబోతున్నాం. ఓకే, మీకు ఇప్పుడు లాజిక్ కార్డు గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది వచ్చేసి హౌజా 250 వాట్ కంట్రోల్ సర్క్యూట్ అనమాట. సో ఈ కంట్రోల్ సర్క్యూట్ మీకు వోల్టేజ్లు ఎక్కడెక్కడ ఏ విధంగా వస్తాయి అని చెప్పడం కోసం అని చెప్పేసి మీకు ఈ వీడియో చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ పాయింట్ ఉంది కదా, ఇలా తీసుకోండి. ఇలా తీసుకున్నప్పుడు ఇవి రెండు ట్రాన్సిస్టర్లు దీనికి వచ్చేసి ఏంటంటే ఈ బేస్ మీద 17.35 తర్వాత 18.3 16.77 వోల్టేజ్ రావాలి ఇక్కడికి. ఓకే, తర్వాత దీనికి వచ్చేసి బేస్ మీద వచ్చేసి 1.3 వోల్ట్స్ రావాలి, కలెక్టర్ మీద వచ్చేసి 8.84 రావాలి, 0.7 వోల్ట్స్ రావాలి ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, సో ఇది సర్క్యూట్. ఇక్కడ వచ్చేసి యాజువల్గా ఎమిటర్ల మీద వచ్చేసి మనకి బేస్ మీదకి ఏ వోల్టేజ్ వెళ్తుందో ఆ వోల్టేజ్ వస్తుంది. ఇది వచ్చేసి సెంటర్లో వచ్చేసి డైరెక్ట్ వీసీసీ వస్తుంది, సప్లై వోల్టేజ్ ఏదైతే ఇది వచ్చేస్తుంది. ఇది వచ్చేసి బేస్ సిగ్నల్ వచ్చేసి దీని నుంచి మనకు వస్తుంది అనమాట, దీని నుంచి మనకు వస్తుంది ఇవి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి ప్రాక్టికల్గా చూద్దాం. సో నేను గ్రౌండ్ చేసుకున్నాను ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, ఇది రెండో ట్రాన్సిస్టర్, లోపల ఉన్న ట్రాన్సిస్టర్. దీనికి ఏమొస్తుందో చూడండి. ఇది బేస్ 17.95, ఇది కలెక్టర్ 18 వోల్ట్స్, ఇది ఎమిటర్ 17 వోల్ట్స్. అలాగే ఈ ట్రాన్సిస్టర్ వచ్చేసి బేస్ మీద వచ్చేసి 1.48 అప్రాక్సిమేట్లీ 1.56 వోల్ట్స్. ఇది వచ్చేసి ఎమిటర్ మీద వచ్చేసి 0.9. ఈ రెండుకి అలాగే ఉంది. తర్వాత మెయిన్ డ్రైవ్ వచ్చేసి ఇది ఎమిటర్ అనమాట. ఇక్కడ ఎంత వస్తుంది, ఇక్కడ వోల్టేజీలు రావట్లేదు, మనకు డ్రైవింగ్ వోల్టేజీలు రావట్లేదు. ఇది టెక్నికల్గా ప్రాబ్లం. రెండో ప్రాబ్లం వచ్చేసి మన వాడుక భాషలో చెప్పాలంటే దీనికి వచ్చేసి దాన్ని ఏమంటారు, మనకి హమ్మింగ్ సౌండ్ లాగా లేకపోతే కురుకురు బరుబరుమని లేదంటే ఆసిలేషన్ టైప్లో అలా వస్తుంది అన్నమాట సౌండ్. సో మనకు ఆ టైంలో మనం చూడవలసింది ఏంటంటే, ఇప్పుడు 100K ఫ్రీ సెట్, 100 ఓమ్స్ ఫ్రీ సెట్, తర్వాత పోతేనేమో 500 ఓమ్స్ 300 ఓమ్స్ వేరే ఏ రకాలైన కాన్ఫిగరేషన్ ఇవ్వండి, అది వేరే విషయం. కానీ ఇక్కడికి వచ్చేటప్పుడు మనకి ఎంత వోల్టేజ్ వస్తుంది, 18 వోల్ట్స్ వస్తుంది. సో ఇక్కడ దీని అవుట్ వచ్చేసి ఎంత వస్తుంది, 0.492 వోల్ట్స్ వస్తుంది, 0.492. సో అప్పుడు మనకి ఇక్కడ 17 వోల్ట్స్ రావాలి లెక్క. చూడండి ఎంత వస్తుందో, అదే వోల్టేజ్ ఇక్కడికి వస్తుంది 0.493. సో మనకి దీని అవుట్ నుంచి దీనికి రావాలి, ఇక్కడికి రావాలి. ఇది కంట్రోల్, ఇక్కడ నుంచి కంట్రోల్కి వెళ్తుంది, కంట్రోల్ చేస్తుంది ఇది. బట్ మనకి ఇదే వోల్టేజ్ రావట్లేదు. అందువల్ల మనకి ఏమొస్తుందంటే ఆడియో ప్రాపర్గా రాకుండా కిస్మని అంటే ఒక రకమైన హమ్మింగ్ లాగా సౌండ్ పేలిపోతుందని ఏదో రకరకాల మాటలు మాట్లాడుతూ ఉంటారు అనమాట. అటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. సో మనకి యాక్చువల్గా ప్రాబ్లం ఏంటంటే దీనిలో ఇక్కడ ఏదైతే వోల్టేజ్ వచ్చిందో ఇక్కడ కూడా మనకి మైన్యూట్గా తగ్గాలి. సో దీనికంటే ఒక 500 మిల్లీ వోల్ట్స్ అలాగా తగ్గాలి, అంతే, ఎక్కువ కాదు. సో ఇది యాజ్ ఈజ్ క్యారీ ఫార్వర్డ్ అవుతూ పోవాలి. ఇది ఎక్కడికి పోతుంది, ఈ 2 రెసిస్టార్ల దగ్గరికి వెళ్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ 2 రెసిస్టార్ల నుంచి ఇక్కడికి వచ్చేలోపు తగ్గిపోతుంది. అయితే విషయం ఏంటంటే ఇక్కడ ఈ రెసిస్టార్లకి ఇంత వోల్టేజ్ రాకపోతే
మనకి సెట్ సరిగ్గా సాంగ్ రాదనమాట, మంచిగా రాదు. ఓకే ఫ్రెండ్స్, ఈ మనకి కంట్రోల్ సర్క్యూట్లో ఉన్నటువంటి ప్రాబ్లం ఇది. సో ఇది కరెక్ట్ అయిపోతే ఆటోమేటిక్ ఇక్కడ బేస్ వోల్టేజ్లు ఆటోమేటిక్గా జనరేట్ అయిపోతాయి. ఏది ఈ మెయిన్ ట్రాన్సిస్టర్కి వెళ్ళే బేస్ వోల్టేజ్లు ఏవైతే ఉన్నాయో ఆటోమేటిక్గా జనరేట్ అయిపోతాయి. సో మీకు ఈ వోల్టేజ్ జనరేట్ కాలేదు అంటే వీటినే చూసుకోవాల్సి ఉంటుంది. ఇది రెగ్యులేటరు, ఈ రెండు వచ్చేసి స్విచ్చింగ్ ట్రాన్సిస్టర్లకి, ఏది అవుట్పుట్ ట్రాన్సిస్టర్లు ఏవైతే ఉన్నాయో వాటికి ఇన్పుట్ ఫీడ్ అనమాట ఇది. ఓకే ఫ్రెండ్స్, ఇది కంట్రోల్ సర్క్యూట్ ఈ విధంగా వర్క్ చేస్తుంది. దీనిలో మనం ప్రాక్టికల్గా ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటంటే ఈ రెండు ట్రాన్సిస్టర్లు పోయినాయి. ఈ రెండు ట్రాన్సిస్టర్లు పోయినందుకు అంటే రీప్లేస్ చేసాము. రీప్లేస్ చేసిన తర్వాత ఇది ఏదైతే ఉందో ఫ్రీ సెట్ 100 ohms ఫ్రీ సెట్, ఇది మనకు వదిలేస్తుంది. సో స్టేబుల్ అవ్వట్లేదు. సో దానికోసం మనం ఏం చేయాలంటే ఒక రెసిస్టర్ 90 ohms కానీ, లేదంటే 100 ohms కానీ, లేదంటే 80 ohms ప్లస్ ఉన్నది తీసుకోవచ్చు. ఇన్ కేస్ మార్కెట్లో దొరకలేదు 200 ohms 200 ohms అలాగా వచ్చిందనుకోండి, ప్యారల్ కాంబినేషన్ చేసుకోవచ్చు. రెండోది వచ్చేసి ముఖ్యంగా దీనిలో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఫ్రీ సెట్లో మార్చేటప్పుడు ఎంత ఓమ్స్ అయితే ఉండదో దానికంటే ప్లస్ ఆర్ మైనస్ వ్యారీ చేసుకుని మనకు వోల్టేజ్ ప్రాపర్గా అయ్యేటట్టు చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా కంట్రోల్ సర్క్యూట్ వస్తుంది ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు దీనిలో మనకి ఇక్కడ 17 volts రావాల్సింది 17 volts రావట్లేదు కదా, 18 volts రావాల్సింది. సో అప్పుడు మనకు బేస్ మీద వోల్టేజ్ ఎంత వస్తుందో చూద్దాం. సో బేస్ మీద కూడా మనకు వోల్టేజ్ రావట్లేదు. చూడండి, కలెక్టర్ మీద వస్తుంది 36 volts వస్తుంది. ఎమిటర్ అంటే ఓకే. సో బేస్ మీదకి ఎంత రావాలి మనకి 0.45 లేదా 445 46 48 అలాగా రావచ్చు, ఏం కాదు. బట్ ఇక్కడ అసలు వోల్టేజే జనరేట్ కావట్లేదు బేస్ మీదకి, కాబట్టి ప్రాపర్ అవుట్పుట్ రాదు. సో అవుట్పుట్ ఎలా వస్తుందో చూద్దాం. చూడండి, మీకు ఐడియా వస్తుంది. కురుకురు ఇప్పుడు ఎలాగ మీకు వస్తుంది కదా. ఇప్పుడు ఆడియో క్లిక్ పాస్ అవుతుంది, కానీ యాక్చువల్గా ప్రాబ్లం ఏంటంటే మన సాంగ్ ప్లే చేస్తున్నప్పుడు ఇది ఆడియో క్లిక్ ప్రాపర్గా రాదనమాట. సో ఏమవుతుంది, సౌండ్ ప్రాపర్గా రాకుండా దాని ఇష్టం వచ్చినట్టు ఏదో ప్లే అవుతుంది. ఇలా మన తాగినోడు కనుక వెనక్కి ముందుకి మోగినట్టు అలాగా దాని ఇష్టం వచ్చినట్టు అవుతుంది అనమాట. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ని ఇక్కడ నుంచి వోల్టేజ్ దీనికి ఫార్వర్డ్ అయ్యి ఇక్కడ నుంచి కంట్రోల్ అవుతుంది అనమాట. సో ఆ విధంగా జరుగుతుంది, ఇది గుర్తుంచుకోండి. రెండోది వచ్చేసి ఇప్పుడు ఆడియో ప్లే చేస్తాను నేను. మీకు ఆడియో ప్లే చేసిన తర్వాత మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను ప్రాబ్లం ఏంటి అనేది. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, మీకు ఆడియో చూపిస్తాను కదా. సో ఇప్పుడు చూడండి, లేదు. యాక్టివ్గా ఏంటంటే మీరు ఇక్కడ వోల్టేజ్ అబ్జర్వ్ చేయండి, మీకు ఒక ఐడియా వస్తుంది. సో ఇప్పుడు అక్కడ ఎంత వచ్చింది 0.4. ఓకే, ఇప్పుడు ఎంత వచ్చింది? సో ఇప్పుడు సినారీ ఏంటంటే ఎప్పుడైతే బయాసింగ్ వోల్టేజ్ ప్రాపర్గా వచ్చిందో ఆ ప్రాపర్గా వచ్చిన టైంలోనే మీకు ఈ వోల్టేజ్లన్నీ కూడా రిలీజ్ అవుతాయి. ఎలాగా, ఈ ఎమిటర్ మీదకి అంటే ఇక్కడ నుంచి ఎమిటర్ అవుట్ వస్తుంది, ఈ ట్రాన్సిస్టర్ నుంచి ఎమిటర్ అవుట్ వస్తుంది, ఈ ఎమిటర్ అవుట్ ఇక్కడ బేస్ ఇన్ అవుతుంది. ఓకే, సో కలెక్టర్కి వచ్చేసి డైరెక్ట్ ఈ వోల్టేజ్ ఏదైతే ఉందో, ఏదైతే విసిసి వోల్టేజ్ అయితే ఉందో మెయిన్ వోల్టేజ్ కలెక్టర్కి వస్తుంది. బేస్కి వచ్చేసి ఈ ట్రాన్సిస్టర్ నుంచి, ఈ ట్రాన్స్ఫార్మర్ నుంచి బేస్కి వస్తుంది అనమాట. సో ఇది బేస్ సిగ్నల్ అది. ఓకే, ఇలాగా ఈ సర్క్యూట్ కంప్లీట్ చేసుకుని మనకు ఆడియో అవుట్ వస్తుంది. సో ఇది వచ్చేసి కంప్లీట్గా పుష్ పుల్ థియరీ అనమాట. యాక్టివ్గా ఏంటంటే సో రిఫల్స్ అనేది వచ్చినప్పుడు మన బ్రిడ్జ్ రెక్టిఫైర్ పోయినా కూడా రిఫల్స్ వస్తుంది అనమాట. సో అందుకోసం ఫస్ట్ సస్పెక్ట్ చేయలేదు, బ్రిడ్జ్ రెక్టిఫైర్ పోయిందేమో అని చెప్పేసి బ్రిడ్జ్ రెక్టిఫైర్ కూడా మార్చేసాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, సో ఇలాగా ఔజా 250 watt కంట్రోల్ సర్క్యూట్ ఉంటుంది. ప్లస్ దీనిలో ఇప్పుడు నేను చేసింది ఏంటంటే లైన్ ఇన్ అనే సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఈ లైన్ ఇన్ నుంచి మనము ఇప్పుడు అవుట్ తీసుకున్నాం అనమాట. అప్పుడు మనకి ఈ మిక్సర్ బోర్డు కానీ ఈ బీటీ బోర్డు నుంచి కానీ మనకి ఎటువంటి వోల్టేజ్ అవసరం లేదు. అందుకోసం అని చెప్పేసి ఇక్కడ మీకు ఇదిగోండి చూడండి, ఈ వోల్టేజ్ని మైనస్ చేశాను అనమాట. ఓకే, ఇప్పుడు మనకి కంట్రోల్డ్ ఆడియో కావాలనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ బీటీ బోర్డు నుంచి మనం అవుట్ తీసుకుంటాం. అవుట్ తీసుకున్నప్పుడు ఈ బోర్డుకి వెళ్తుంది అనమాట ఆడియో సిగ్నల్.
ఈ విధంగా మనకు 250 వాట్ యాంప్లిఫైర్ పనిచేస్తుంది. సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను రవి, KNB సిస్టమ్స్ అండ్ సర్వీస్. లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.